మలేషియాలో ఈ కనిపిస్తున్న ఫ్రూట్స్ పేరు, సో ఇది వచ్చేసి స్నేక్ ఫ్రూట్ అంటారు. ఎర్ర కలర్లో ఉండేది రంబూతాన్ అంటారు. సో రంబూతాన్ స్నేక్ ఫ్రూట్. సో ఇది ఏ విధంగా వలచాలి, దీని లోపల ఏ విధంగా ఉంటుంది పదార్థము, ఎలా తినాలి అనేది కూడా మనం చూడొచ్చు. సో ఈ విధంగా ఒలుచుకోవాలి. ఒలుచుకున్న తర్వాత మనకు ఫ్రూట్ ఏ విధంగా ఉంటుందంటే ఇందులో మనకు కనిపిస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రూట్, వైట్ కలర్లో. చాలా మధురంగా ఉంటుంది ఈ ఫ్రూట్, చాలా చాలా బాగుంటుంది. సో లోపల సీడ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది స్నేక్ ఫ్రూట్. దీన్ని ఏ విధంగా ఉంచాలి అనేది చూడాలి. పైన లేయర్ అంతా స్నేక్ రూపంలో ఉంటుంది కాబట్టి దీన్ని స్నేక్ ఫ్రూట్ అంటారు. సో ఇది ఇండోనేషియా ఫ్రూట్, ఇండోనేషియాలో ఎక్కువ ఉంటుంది అంటారు. సో దీని యొక్క రుచి ఏ విధంగా ఉంటుందంటే దూర పనసపండు రుచి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. లేయర్ అంతా కూడా స్నేక్ లేయరు మనం చూడొచ్చు. సో ఇది ఫ్రూట్, దీని లోపల విత్తనం కూడా ఉంటుంది, అది కూడా మనం తినచ్చు. సో విత్తనం ఈ విధంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి దూర పనసపండు రుచి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం. దీని పేరు స్నేక్ ఫ్రూట్. సో మలేషియాలో కొత్త ఫ్రూట్స్ ఇది. దీని పేరు రంబూటాన్.